ఇజ్రాయెల్ వార్ స్ట్రాటజీస్ ముందు హమాస్ కానీ లేదంటే హిజ్బుల్లా కానీ నిలబడలేకపోతున్నాయి. హిజ్బుల్లాకు సంబంధించిన నేతలు నిన్న 11 మంది చచ్చిపోయారు. కొన్ని వేల మంది అయితే క్షతగాత్రులయ్యారు. నిన్న ఈ పేజర్లు వాడుతున్నారు, ఎవరైతే పేజర్లు వాడుతున్నారో మొసాద్కి సంబంధించిన కీలక నాయకులు ఆ పేజర్లు నడుముకు పెట్టుకుంటారు. నడుముకు పెట్టుకున్న పేజర్లు పేలిపోవడంతో అక్కడికక్కడ కుప్పకొలిపి చనిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక మంది కూడా గాయపడుతున్నారు. దాదాపు 4000 మంది గాయపడినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇజ్రాయేలీ మొసాద్ ఏజెన్సీ ఏదైతే ఉందో సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటున్న నిజంగా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ వాళ్ళు పాటిస్తున్న ఆ యొక్క వార్ స్ట్రాటజీస్ని చూస్తుంటే నిజంగా మనకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే చేతులు ఉన్న పేజర్లకు అడ్వాన్స్గా వచ్చినాయా సెల్ ఫోన్లు, మన చేతులు ఉన్న పేజర్లు పేలిపోవడం ఏంటి? అది ఎలా సాధ్యం అంటే వీళ్ళు తైవాన్కి సంబంధించిన ఒక కంపెనీకి 5000 పేజర్లను ఆర్డర్ చేశారట. ఆ పేజర్లోనే వీళ్ళు బాంబులు పెట్టి పేల్చేశారు.